ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని స్తుతించు వారంగా, ఆయన గణపరచు వారంగా దేవుడు మనల్ని నిలబెట్టినందుకు మనం ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రేయర్ పార్ట్నర్స్ అందరూ కూడా మీకోసం చాలా బలంగా ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు చాలా విరివిగా ఈ పరిచర్య ద్వారా దేవుని సువార్తను అనేక ప్రాంతాలకు చేరవేస్తున్నారు. దేవుని యొక్క మహిమ ప్రభావాలను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు ఇచ్చిన అవకాశాలను బట్టి ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. ప్రతి ఉదయాన్నే మనం ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి వినడం ద్వారా దేవునికి మరింత దగ్గరగా రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా? పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 105వ కీర్తన 41వ వచనాన్ని మనం చదువుకుందాం. Psalm 105 and verse 41. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. ప్రైజ్ ది లార్డ్. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు. ప్రైజ్ ది లార్డ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ అవర్ గాడ్. ఒకవేళ మనుషులుగా మనకు చాలా అసాధ్యమైన ఉండొచ్చేమో, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని లేఖనము చాలాసార్లు ధృవీకరిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు ఉండిపోయారు. అందులో కొంతకాలం అతి కఠినమైన బానిసత్వాన్ని వారు అనుభవించారు. వారు ఐగుప్తులోనికి వెళ్ళిన తొలి దినాల్లో బాగానే అనిపించింది, కానీ రాను రాను అవే గొప్ప బంధకాలుగా వారిని వేధించడం ప్రారంభించాయి. అప్పుడు దేవుడు మోషేని పంపించడం, మోషే ద్వారా దేవుడు అద్భుతాలు చేయడం, ఆ తర్వాత వారు ఐగుప్తు నుండి ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత కనాను దేశానికి వెళ్ళడానికి సుమారుగా 40 సంవత్సరాలు వారు అరణ్య యాత్రలో ఉన్నారు. యూ కెన్ ఇమాజిన్, 6 లక్షల మంది కాల్బలం, బిడ్డలు మరియు తమ యొక్క స్త్రీలను కలిపితే చాలామంది ఉంటారు. ఇన్ని లక్షల మంది అరణ్య యాత్రలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఆహారాన్ని ఎవరిస్తారు? వారికి నీళ్లు ఎవరు దయచేస్తారు? వారికి కావలసిన ప్రతి వనరులు ఎవరిస్తారంటే దేవుడే బాధ్యతను తీసుకొని ఇశ్రాయేలు ప్రజలు నడిపించడం ప్రారంభించాడు. అండ్ గాడ్ ప్రూవ్డ్ దట్ హీ వాజ్ దేర్ ప్రొవైడర్. వారికి దేవుడే ప్రతి అననుకూల వాతావరణంలో కూడా పరిస్థితులు అనుకూలింపజేసి వారు నడిపించాడు. పగలు మేఘస్తంభంగా దేవుడు వారికి తోడున్నారు, రాత్రి వేళ అగ్నిస్తంభంగా దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపించారని లేఖనాలు చాలా క్లియర్గా సెలవిస్తున్నాయి. అయితే గమనించండి ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో దేవుడు బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చాయి అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు జీవితాల్లో కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాల్లో దేవుడు బండను చీల్చడం వలన నీళ్లు వచ్చినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్సోడస్ చాప్టర్ 17 అండ్ నంబర్స్ చాప్టర్ 20లో దేవుడు బండను చీల్చడం ద్వారా వారికి నీళ్ళు ఇచ్చినట్టుగా చారిత్రక ఆధారాలు మనం చూస్తున్నాం. బండ ఏ విధమైన ప్రయోజనం లేని ఆ బండలోంచి దేవుడు వారికి నీళ్ళు ఇచ్చాడు. ఈరోజు బహుశా నీ జీవితంలో కూడా, అయ్యా ఎటు చూసినా నా జీవితంలో బండలే ఉన్నాయండి, ఎటు చూసినా నా జీవితంలో ఆశీర్వాదం లేదు, వేసారిపోయిన జీవితం, ఎండిపోయిన జీవితం, కరుకైన బండలు, రాళ్ళు నా చుట్టూ కనబడుతున్నాయి, నా జీవితంలో ఎవరు నాకు మేలు చేస్తారని నీవు ప్రశ్నిస్తూ ఉంటే, నీ దేవుడు, ఏ దేవుడైతే నేను పిలుచుకున్నాడో, ఏ దేవుడైతే తన రక్తం పెట్టి నిన్ను కొనుక్కున్నాడో, ఏ దేవుడైతే నీ కోసం సిలువలో మరణించి 3వ రోజున తిరిగి లేచారో, మరణ పొమ్ములను విరిచారో, ఆ దేవుడు ఎంత గొప్పవాడు అంటే బండలను సైతం చీల్చి నీకు నీటిని ధారధారలుగా దయచేయగలిగినవాడు. ఒకవేళ ఈరోజు నీ జీవితం కూడా చుట్టూ బండలేనండి వెస్లీ గారు, నా జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం లేదు, ఎటు చూసినా ప్రతికూలత కనబడతా ఉంది, కుటుంబ జీవితం బాగాలేదు, వ్యాపారం బాగాలేదు, ఉద్యోగం బాగాలేదు, నా ప్రతి పరిస్థితి కూడా విచ్ఛిన్నమైపోయి ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అనుకుంటే దేవుని వైపు చూడు. దేవుని బిడ్డ, ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు, అనేక మంది జీవితాల్లో మేలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ఈ ఉదయకాల సమయంలో మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి ఆదివారం కొన్ని వేల కుటుంబాలు దేవుని ఆరాధించడానికి వస్తున్నప్పుడు కొంతమంది ఆ ఆరాధన అయిన తర్వాత నన్ను వ్యక్తిగతంగా కలుసుకుని దేవుడు వారి జీవితంలో ఎలాంటి మేళ్ళు, ఎలాంటి ఉపకారాలు జరిగిస్తున్నారో చాలా అద్భుతమైన సాక్ష్యాలను వారు తెలియచేస్తున్నప్పుడు నేను చాలా ప్రభువుని స్తుతిస్తున్నాను.
వారిలో ఎక్కువ మంది చెప్పే సాక్ష్యం ఏంటంటే, అయ్యా ఒకప్పుడు మా జీవితం అంతా కూడా నిరుపయోగమైన జీవితం, ఎందుకు పనికిరాని జీవితం, ఎటు చూసినా ఎడారి లాంటి మా బ్రతుకుని ఈ రోజున దేవుడు ఆశీర్వదించి 10 మందికి దీవెనకరంగా, 10 మందికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చాడని చాలామంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఈరోజు నీ జీవితంలో దేవుడు మేలు చేయాలని కోరుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు బండను చీల్చి దేవుడు వారికి నీళ్ళు ఇచ్చాడు, వారి దాహాన్ని తీర్చాడు. నా అవసరతలు తీర్చగలిగిన దేవుడు మన దేవుడు. అందును బట్టే ఫిలిప్పీలకు రాస్తూ పౌలు మహాశయుడు అంటాడు, క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తారని. ఎందుకు దేవుడు మన అవసరాన్ని తీర్చగలడంటే, ఆయన ఐశ్వర్యం కలిగిన వాడు, క్రీస్తు యేసు యొక్క మహిమలో మన అవసరాలు తీర్చగలిగిన వాడు. యేసు నామం పేరట నువ్వు చేసే ప్రార్థన ఆలకించబడుతుంది. దేవుడు నీకు జవాబునిస్తున్నాడు. అన్ని పరిస్థితుల్లో నేను నడిపించి నీకు విజయాన్ని ఇవ్వాలని, ఆశీర్వాదాన్ని ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన వైపు చూద్దామా? ఒకవేళ ఇంతవరకు మనుషుల వైపు చూసావేమో, రాజుల వైపు చూసావేమో, అటు ఇటు పరిగెత్తావేమో, ఎవరు సహాయం చేస్తారని చెప్పి వాళ్ళ వీళ్ళ దగ్గర చేయి చాపేమో. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లుక్ అన్ టు హిమ్ హూ ఈజ్ వండర్ వర్కింగ్ గాడ్ అండ్ మిరకల్ వర్కింగ్ గాడ్. నా జీవితాలు అద్భుతాలు చేసే దేవుని వైపు మనం చూద్దాం. అసాధారణమైన రీతిలో బండల్ని సైతం చీల్చి మనకు నీళ్ళు ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. బండను చీల్చి నీళ్ళు ఇచ్చిన దేవుడు నాయన. మా ప్రియులు ఎంతమంది అయితే ఈరోజు సమృద్ధి కోసం, ఆశీర్వాదం కోసం, ఆనందం కోసం నీ వైపు చూస్తున్నారో, వారి చుట్టూ బహుశా బండలు ఉండొచ్చేమో, ప్రతికూల వాతావరణం వారి చుట్టూ ఉండొచ్చేమో, కానీ ప్రభువు వాటిని చీల్చి వారికి కావలసిన అవసరాలు తీర్చగలిగిన దేవుడు గనుక నీకు వందనాలు. మా ప్రియులు ఎవరైతే విశ్వాసంతో నీ వైపు చూస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప మేళ్ళు, ఉపకారాలు జరిగించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి నాయన. విడుదల లేని వారికి విడుదల దాయిచేయండి. రకరకాల సమస్యల్లో ఇరుక్కుని ఎలా బయటకు రావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న మా ప్రియులను ప్రభువా నీవే విడిపించిన నామాన్ని మీరే మహింపరచుకోమని, ఈ రోజంతటికి కావలసిన విజయాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని మా ప్రియులకు దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.